హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్ణ క్రియేటివ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు ఒక మంచి వేస్ట్ బాక్సెస్తో స్లైడింగ్ బాక్స్ మనం మేకప్వి ఏమన్నా పెట్టుకోవచ్చు, లేదంటే కిచెన్ రూమ్లో అయినా పెట్టుకునే విధంగా ఈ వేస్ట్ బాక్సెస్తో ఇలా మనకు ఈ బాక్సెస్ కూడా ఫ్రూట్స్కి అలా వస్తాయి కదండి. అది కూడా యూజ్ చేసి నేను మీకు మంచి ఐడియా చూపిస్తానండి. పదండి వీడియోలోకి పోదాము. ఫస్ట్ ఈ బాక్స్‌లో నేనైతే కొన్ని మెజర్‌మెంట్స్‌తో సహా ఇలా తీసుకున్నాను. ఈ మెజర్‌మెంట్స్‌తో తీసుకున్నాను. ఎందుకంటే నాకెంత కావాలో మేకప్ బాక్స్ అయినా, ఏ బాక్స్ అయినా నాకెంత కావాలో నేను అంతే చేసుకున్నాను. మీరు దానికన్నా ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇలా నేను కట్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఒక కార్డ్‌బోర్డ్ అతికించడానికి ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా అన్నీ నేను కట్ పెట్టుకున్న దానికంతా నేను అటాచ్ చేశానండి. లోపల గూడా మీకు కనపడుతుంది గదా! అది గూడా ఆహ్, కార్డ్‌బోర్డ్‌తోనే మొత్తము గ్లూ గన్‌తో అతికిచ్చేసినాను. ఇది 3 బాక్సెస్ పెట్టడానికి ఒక చిన్న స్లైడర్‌లాగా అతికిచ్చేసినాను. ఇప్పుడు ఈ 3 బాక్సెస్ ఈజీగా మనము లోపల పెట్టడానికి వస్తదండి ఇలాగా. ఇది 3 బాక్సెస్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనము దాన్నంతా నీట్‌గా డెకరేషన్ చేసుకోవచ్చు. మనకెలా కావాలంటే అలాగా. ఇక్కడ మాస్కింగ్ టేపేమో ఆ ఎడ్జెస్ నీట్‌గా రావాలని నేను మాస్కింగ్ టేప్ పెట్టేస్తున్నానండి మొత్తము. తర్వాత మనము టిష్యూ పేపర్‌తో మొత్తం గ్లూ గన్ను, వాటరు, టిష్యూ పేపర్‌తో మొత్తం బాక్స్ అంతా కవర్ చేసినాను. ఎందుకంటే దాని మీద అక్షరాలు ఉన్నాయి గదా! అవి కనపడకుండా గ్లూ గన్ను ప్లస్ వాటర్ అవి కలిపేసి టిష్యూ పేపర్ మొత్తం దాన్నంతా అతికిచ్చేసినానండి నేను. ఇప్పుడు మనము క్లే తీసుకోవాలా. ఈ 2 క్లే కలిపేస్తే ఆహ్, రెండిటిని కలిపి మనము క్లే తయారవుతుందండి. దాంతో మనం ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే ఈ డికోపేస్ పేపర్ గూడా అంతా మొత్తం అతికిచ్చేసాను. ఆ టిష్యూ పేపర్ పైనే డొకోపాస్ పేపర్ మొత్తం అతికిచ్చేసినాను. ఇప్పుడు క్లే మనం తయారు చేసుకున్నాం గదా! దాన్ని ఏదైనా డిజైన్‌గా మనము వేసుకోవచ్చు. నాకైతే అంత డిజైన్స్ రావు. ఏదో వచ్చిన విధంగా నేను వేస్తున్నాను. నేనైతే ఇలా డిజైన్ వేస్తానండి. చిన్న చిన్న ఫ్లవర్స్ గూడా నేను క్లేతోనే కట్ చేసి పెట్టుకున్నాను. మధ్యలో ఒక ఫ్లవర్ వేయాలని. అంతగా డిజైన్స్ రావండి. మనకు ఎలా ఇష్టమైతే ఎలా విధంగా కావాలంటే అలా విధంగా మనము ఈ క్లేతో నీట్‌గా చేసుకోవచ్చు. ఫ్లవర్స్ వేసుకోవచ్చు, డిజైన్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చండి. మీకెలా వస్తే అలా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ అందమైన బాక్స్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనము దీనిలో ఏమైనా పెట్టుకోవచ్చు. కిచెన్ రూమ్‌లో అయినా చిన్న చిన్న స్పూన్స్ అయినా మనం పెట్టుకోవచ్చండి. తర్వాత మేకప్‌లో ఏమన్నా మనకు ద లిప్‌స్టిక్ అంట, నెయిల్ పాలిష్ లేకపోతే పిన్స్, సేఫ్టీ పిన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు.